అమరావతికి కనెక్టింగ్ విషయంలో రైల్వే స్టేషన్ ఎంత ముఖ్యంగా మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ అమరావతికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి. దాని విషయంలో మనం తెలుసుకుందాం. రాజధానికి సమీపంలోని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రాయనపాడు రైల్వే స్టేషన్ ని రాజధానికి శాటిలైట్ రైల్వే స్టేషన్ గా ఉపయోగించబోతా ఉన్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసేసుకుంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్ విజయవాడలో భాగంగా కృష్ణానది మీద 3 కిలోమీటర్ల 6 లైన్ల వంతెన సిద్ధమైంది. రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి వెస్ట్ బైపాస్ కి వంతెన మీదుగా అమరావతి రాజధానికి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. రాయనపాడు రైల్వే స్టేషన్ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 42,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. విజయవాడకు సంబంధించి 13, 15 ప్లాట్ఫామ్లు ఉన్నా కూడా అక్కడ నుంచి దాదాపు 300 రైళ్లు దేశం మొత్తం మీద వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాని కారణంగా రద్దీ ఎక్కువైపోతా ఉంది. దూర ప్రాంతాల నుంచి ట్రైన్స్ వచ్చినా కూడా విజయవాడకు సంబంధించి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఖాళీ ఉండే పరిస్థితులు. విజయవాడ రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్లు ఉందనగానే రైలు ఆపడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గుణదల రైల్వే స్టేషన్ ని, రామవరపాడు రైల్వే స్టేషన్ ని, ఇటు రాయనపాడు రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసింది. ఇక రాయనపాడు రైల్వే స్టేషన్ విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగబోతా ఉన్నాయి. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవాడలో బయలుదేరేటివి రాయనపాడు నుంచే ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాయనపాడు రైల్వే స్టేషన్ అమరావతికి అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. అమరావతి రైల్వే స్టేషన్ సిద్ధం కావడానికి మరొక 4-5 సంవత్సరాలు సమయం పడుతుంది. కాబట్టి అమరావతి రాజధాని కవర్ చేస్తూ నంబూరు నుంచి ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు 57 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ వేయడానికైతే రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అధికారులు ఇప్పటికే పెగ్ మార్కింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినంత భూసేకరణ జరగాలి. దానికోసం మళ్ళీ గ్రామ సభలు నిర్వహించాలి. దానికోసంగా నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. ఇవన్నీ 1 by 1 కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటా పోయేటప్పటికి ఖచ్చితంగా 4 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు అమరావతికి రాయనపాడు రైల్వే స్టేషన్ ని అమరావతి రాజధానికి శాటిలైట్ స్టేషన్ గా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే నేషనల్ హైవే ఉందో అక్కడి నుంచి రాయనపాడుకి రైల్వే స్టేషన్ వరకు రహదారులకు సంబంధించి రహదారిని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధమైతా ఉంది. కేవలం రహదారిని అభివృద్ధి చేయడమే కాకుండా ట్రాఫిక్ సమయాల్లో ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున లైటింగ్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే రాయనపాడులో చాలా వరకు ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కల్పించబోతా ఉన్నారు. కొన్ని ఎక్స్ప్రెస్ రైలు అయితే రాయనపాడు నుంచే బయలుదేరడానికి సిద్ధమైతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాయనపాడు నుంచి ఏ ట్రైన్స్ ఆగబోతా ఉన్నాయి, అక్కడి నుంచి ఏ ట్రైన్లు బయలుదేరబోతాయన్న విషయాలు మనకు అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.